క్షమించు కళావతి, నువ్వు చెప్పిందంతా కూడా అబద్ధమని కొట్టి పారేశాను. సాక్ష్యాధారాలు లేవని నేను నిన్ను అరిచాను అని చెప్పి అంటాడు. అప్పుడు కావ్య, అదంతా వదిలేసేయండి, ఇప్పుడు ఏం చేయాలి, దీనికి సొల్యూషన్ ఏంటి? మా స్వప్నక్క ఇప్పుడు కడుపుతో ఉంది. రాహుల్కి ఏదైనా అయితే తన బిడ్డ అన్యాయం అయిపోతారు. దయచేసి రాహుల్ని జైలు నుంచి కాపాడండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. ఏంటి నువ్వేనా ఆ రుద్రాణిని రాహుల్ని ఇంటి నుంచి బయటకు పంపేయాలి అని చూసింది నువ్వే కదా? వాళ్ళంటే నీకు అసలు పడదు కదా, ఇప్పుడు ఎలా చెప్తున్నావు తనని విడిపించమని అని చెప్పి రాజ్ అంటాడు. అప్పుడు కావ్య, నేను నా అక్క కోసం ఎలా చెప్తున్నాను, రుద్రాణి గారిని మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను. తను చేసిన వాటికన్నింటికి బదులు తీర్చుకొని ఆ ఇంటి నుంచి బయటకు పంపిస్తాను. మీరు ఎన్ని చెప్పినా సరే రుద్రాణికి నా దెబ్బ పడాల్సిందే అని చెప్పి కావ్య అంటుంది. ఇక రాజ్ కూడా రాహుల్ని ఎలా బయటకు తీసుకురావాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు రాజ్కి తన ఫ్రెండ్ అయినటువంటి కమిషనర్ గుర్తొచ్చి వెంటనే కాల్ చేసి జరిగిందంతా చెప్పి రాహుల్ని ఎలాగైనా సరే విడిపించమని రిక్వెస్ట్ చేస్తాడు. ఇక కమిషనర్ కూడా సరే నేను ఏదో ఒక హెల్ప్ చేస్తాను అని చెప్పి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రాహుల్ని బయటకు తీసుకువస్తాడు. ఇక రాహుల్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అందరూ కూడా రాహుల్ని ఇంత దుర్మార్గుడివి అనుకోలేదు, ఇలాంటి పని ఎలా చేశావు అని చెప్పి చీవాట్లు పెడతారు. ఇక రాహుల్ కూడా తన తల్లి వైపు చూస్తాడు. తన తల్లి కూడా ఏమీ చేయలేని సిచ్యువేషన్ అని సైలెంట్గా ఉంటుంది. ఇక అప్పుడే కావ్య అక్కడికి వచ్చి, దీనంతటికీ కారణం నువ్వు కాదు, నీ తల్లి నేర్పిన సంస్కారం ఇదేనా? ఇంట్లో అందరికీ గొడవలు పెట్టాలి అని చూస్తుందే కాక కంపెనీని కూడా నాశనం చేయాలి అని మీరు ప్లాన్ చేసుకున్నారా, కంకణం కట్టుకున్నారా? ఇలాంటి దుర్మార్గులు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి కావ్య అంటుంది. అప్పుడే ఇంద్రాణి కూడా అక్కడికి వచ్చి, నువ్వు చెప్పింది కరెక్ట్ కావ్య, వాళ్ళు ఈ ఇంట్లో ఉంటే మనకు సమస్యలు తప్పవు, ఈ ఇంటి నుంచి బయటకు పంపించేద్దాము అని చెప్పి సీతారామయ్య వంక చూస్తుంది. ఇక సీతారామయ్య కూడా అవును, బయటకు పంపించాల్సిందే, కానీ వీళ్ళందరినీ కాదు, రుద్రాణిని మాత్రమే. రుద్రాణి, మర్యాదగా నువ్వు ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో. నువ్వు ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు అంటే నీ కొడుకు కోళ్ళకు కూడా ఇంట్లో స్థానం ఉండదు అని చెప్పి అంటాడు. ఇక దాంతో రుద్రాణి అయితే ఆలోచనలో పడుతుంది. నాతో పాటు నా కొడుక్కి కూడా స్థానం ఉండదు అంటే వాడికి కూడా ఆస్తులు ఎటువంటి హక్కు ఉండనట్టే కదా, అంటే నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను, వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను ఇదంతా చేయించినందుకు నాకే చుట్టుకుంది అని చెప్పి అనుకుంటూ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో అందరూ కూడా రుద్రాణి వెళ్ళిపోవడంతో రిలాక్స్ అవుతారు. ఈ విధంగా బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.